వాంఖడే వేదికగా ఎల్ క్లాసికో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో సిఎస్కే యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే అద్భుతంగా రాణించాడు. ఇతని వయసు 17 ఏళ్లు మాత్రమే. ఈ మ్యాచ్ లో ఆయుష్ మాత్రే 15 బంతుల్లో 2 సిక్స్లు 4 ఫోర్ల సహాయంతో 32 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ అయితే 213 పైనే. ఈ వీడియోలో ఆయుష్ మాత్రే క్రికెట్ కెరీర్ ఎలా కొనసాగిందో, అసలు అతని జీవితం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకుందాం. ఆయుష్ మాత్రే 2007 జూలై 16న ముంబై, మహారాష్ట్రలో జన్మించాడు. ముంబై సాధారణంగా సచిన్ లాంటి క్రికెట్ దిగ్గజాల స్వస్థలం కావడంతో ఆటోమేటిక్ గా ఆయుష్ చిన్న వయసు నుంచే క్రికెట్ పట్ల మక్కువ పెంచుకున్నాడు. ఆయుష్ క్రికెట్ ప్రయాణాన్ని స్థానిక మైదానాల్లో ప్రారంభించాడు. ఆయుష్ ప్రతిభని గుర్తించిన అతని కుటుంబం ఎంతో ప్రోత్సహించింది. క్రికెట్ అకాడమీలో చేరేలా ప్రోత్సహించింది. ముఖ్యంగా ఆయుష్ తాత లక్ష్మీకాంత్ నాయక్ అతని క్రికెట్ కెరీర్ లో కీలక పాత్ర పోషించాడు. తన తాతతో కలిసి ఆయుష్ క్రికెట్ శిక్షణ కోసం రోజు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేవాడు. ఇది క్రికెట్ పట్ల అతని అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఇక దేశవాళీ క్రికెట్ లో ఆయుష్ సాధించిన రికార్డ్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఆయుష్ మాత్రే ముంబై తరపున దేశవాళీ క్రికెట్ లో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2024-2025 ఇరానీ కప్ లో 17 సంవత్సరాల వయసులో తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. కొన్ని వారాల తర్వాత 2024-2025 రంజీ ట్రోఫీలో మహారాష్ట్రపై 176 పరుగులతో తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించాడు. ఆయుష్ మాత్రే ఇప్పటి వరకు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మరియు 7 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు. ఇక అండర్ 19 క్రికెట్ లో కూడా ఇతని ప్రతిభ అసామాన్యం. అండర్ 19 ఆసియా కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు మరియు 20 బంతుల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో ఆయుష్ మాత్రే సాధించిన రికార్డ్ ని ఒకసారి పరిశీలిద్దాం. 2024-2025 విజయ్ హజారే ట్రోఫీలో ఆయుష్ నాగాలాండ్ పై 117 బంతుల్లో 181 పరుగులు సాధించి లిస్ట్ ఏ క్రికెట్ లో 150కి పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు మరియు 11 సిక్సర్లు ఉన్నాయి. ఇది ముంబై విజయ్ హజారే చరిత్రలో 5వ అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఈ రికార్డుతో అతను యశస్వి జైస్వాల్ రికార్డుని కూడా బద్దలు కొట్టాడు. ఆ తర్వాత 2025లో ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆయుష్ మాత్రేని గాయపడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో జట్టులోకి తీసుకుంది. 30 లక్షల బేస్ ధరతో సిఎస్కేలో చేరిన ఆయుష్ ఏప్రిల్ 20, 2025న ముంబై ఇండియన్స్ పై వాంఖడే స్టేడియంలో తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు. ఈ మ్యాచ్ లో ఆయుష్ మాత్రే నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ దిగాడు. ఈ స్థానంలో సిఎస్కే తరపున బ్యాటింగ్ కి దిగిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ ఆయుష్ మాత్రే. ఇక ఆయుష్ కుడి చేతి బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాటర్ గా ప్రసిద్ధి చెందాడు. అతని అటాకింగ్ గేమ్ మరియు పవర్ హిట్టింగ్ సామర్థ్యం T20 ఫార్మాట్ కి ఇతను పర్ఫెక్ట్ చాయిస్ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. అలాగే ఇతను ఆల్రౌండర్ కూడా. కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ గా కూడా రాణిస్తాడు. ముంబై నుంచి ఐపీఎల్ వేదిక వరకు ఆయుష్ మాత్రే ప్రయాణం యువ క్రికెటర్స్ కి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయుష్ మాత్రే ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ పై ఆయుష్ మాత్రే ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అంతేకాకుండా మరే యువ క్రికెటర్ గురించైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.